అలా చాలామంది బెనిఫిట్ పొందారు. ఆ! అండ్ ఇలాంటి మాస్ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయ్యే థియేటర్స్‌లో హ్మ్. మీరు ఇలా డబ్బులు వర్షం అనేటప్పుడు హ్మ్. స్టాంపేడ్స్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. లేదు సార్, అవన్నీ ఉండదు. ఆర్ సిస్టమ్ ఆఫ్ గివింగ్ మనం ఏ విధంగా అయితే ఇస్తామో వాళ్ళకి, అవన్నీ మీకు కట్టలు పడతాయి. ఒక సీట్‌కి కట్టలు పడతది. లేకపోతే ఒక మనిషి వచ్చేసి మీకొచ్చేసి అది ఇస్తాడు. సో, అవన్నీ స్టాంపేడ్ అవ్వదు. నార్మల్‌గా సినిమాకి చాలా కేటగిరీస్ వస్తారు యెస్ ఆడియన్స్. సార్. యెస్. అందరూ ఒకటే రేంజ్‌లో ఉండరు కదా! యెస్ సార్. రిచ్, పూర్, మిడిల్ క్లాస్ ఇలా Yes, sir. చాలామంది. సో, ఒక మాస్ థియేటర్స్‌లో ఇలా Yes, ఒక sir. దగ్గర పడితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతారు కదా! దానివల్ల ఆహా! చాలా లేదు, ప్రాబ్లమ్ లేదు, అవుతది లేదు. కదా అవర్ అని. ఎగ్జిక్యూషన్ ఈస్ డిఫరెంట్. మీరు చూస్తారు మనం ఎలా ఇస్తామో. ఇట్ ఈస్ బికాస్ తర్వాత స్టాంపేడ్ అయిందనుకో అది మన మూవీకి చెడ్డ పేరు వస్తది కదండీ. వి ఆర్ ఆల్రెడీ రెడీ విత్ ద ఎగ్జిక్యూషన్ హౌ వి హావ్ టు గివ్. ఓకే. అండ్ Yes. కమింగ్ టు వర్జిన్ బాయ్స్. యెస్ సార్. మీ పర్సెప్షన్‌లో వర్జినిటీ అంటే ఏంటి? వర్జినిటీ దాని అర్థం ఏదైనా సరే కొత్తగా, ఏదో ఫ్రెష్, ఏదో జస్ట్ వెరీ న్యూ. ఓకే. నా దృష్టిలో వర్జినిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఇస్ కొత్తగా మీరు ఏదైతే ఫీల్ అవుతారో మనసు నుంచి, ఆ మూమెంట్ని నేను రిలీవ్ చేశాను వర్జిన్ బాయ్స్లో. కొత్తగా మనం ప్రేమలో ఎలా పడతామో అలా ఆ మొత్తం ఫీలింగ్ నేను రిలీవ్ చేశాను ఇన్ దిస్ వర్జిన్ బాయ్. సో నా అభిప్రాయం అది. ఐ హోప్ యూ విల్ గెట్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. హలో